హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చూపించబోతున్నా. అండ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు నా స్కిన్ కేర్కి నేను ఏమేమి యూస్ చేస్తాను అనేసి ఈరోజు చూపించబోతున్నా. అండ్ ఈ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్కి ఒక 4 ప్రొడక్ట్స్ అనేది ఉంటే చాలు. అండ్ మీ స్కిన్‌కి ఈ బేసిక్ టిప్స్ నేను 4 ప్రొడక్ట్స్ యూస్ చేసి చూపిస్తున్నానో, సో అది మీరు డైలీ యూస్ చేయండి. లేదంటే మీ స్కిన్ మీద పింపుల్స్ కానీ, పంచెస్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే నేను నా స్కిన్ ఏమి అంతగా పట్టించుకునేదాన్ని కాదు. అసలు నేను సోప్ వేసి ఫేస్ కూడా వాష్ చేసుకునేదాన్ని కాదు. సో నాకు అలా పంచెస్ కానీ, పింపుల్స్ కానీ వచ్చేవి. సో అలాంటి టైంలో అందుకే నేను మీకు ఇంత దీనిగా చెప్తున్నా. సో మీరు ఈ ఫేస్ కోసం కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. ఎప్పుడూ అంతే. ఫస్ట్ అయితే మనము హెయిర్ స్ట్రైట్ చేసుకునేద్దాం. ఫస్ట్ మనము ఫేస్ వాష్ చేసుకుందాం. ఓకేనా? మీరు మీ ఫేస్‌కి, మీ స్కిన్‌కి ఏది సెట్ అవుతుందో ఆ ఫేస్ వాష్ అనేది తీసుకోండి. సో ఏదైనా సరే మీ స్కిన్‌కి సెట్ అయ్యే ఫేస్ వాష్ అనేది తీసుకోండి. ఈ ఫేస్ వాష్ అనేది మీరు ఔట్ సైడ్ షాప్‌లో అయినా తీసుకొచ్చి యూజ్ చేయండి. లేదంటే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటామైనా సో అలా అయినా పర్వాలేదు. మీ స్కిన్ బట్టి మీకు ఏది సెట్ అవుతదో ఆ ఫేస్ ప్యాక్ అనేది మీరు యూజ్ చేయండి. ఓకేనా? యూజ్ చేసిన తర్వాత ఇలా అప్లై చేసిన తర్వాత బాగా మసాజ్ అనేది చేసుకోండి. పిగ్మెంటేషన్స్ పక్కన సో బాగా మసాజ్ చేసుకోండి. ఈ ఫేస్ వాష్ అప్లై చేసిన తర్వాత 1 మినిట్ ఉంటే చాలు. 1 మినిట్ తర్వాత సో వాష్ చేసుకునేయొచ్చు. నేనిలా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా స్కిన్ అనేది చూడండి ఎంత గ్లోయింగ్‌గా కనపడుతుంది. ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత. సో ఫస్ట్ ఎలా ఉన్నింది ఇప్పుడు చూడండి ఎంత గ్లోయింగ్‌గా కనపడుస్తది. సో చూడండి ఎంత గ్లోయింగ్‌గా కనపడుతుందో. స్టెప్ 1 మనము ఫేస్ వాష్ అయిపోయింది. సెకండ్ వన్ మనము మాయిశ్చరైజర్ అప్లై చేయాలి ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత. ఈ మాయిశ్చరైజర్ మనం ఎందుకు యూజ్ చేయాలంటే మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో ఈ మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్‌కి అంత ఇంపార్టెంట్. సో మీరు ఏదైనా సరే మీరు యూజ్ చేసే క్రీమ్ ఏదైనా సరే మీరు అప్లై చేసేసేయండి ఈ ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత. అలాగే మనకి సో ఫేస్ కూడా చాలా రఫ్‌గా అనిపిస్తది కదా! సో దానికోసం మనము ఈ క్రీమ్ అనేది అప్లై చేస్తాం. మాయిశ్చరైజర్ అప్లై చేశా. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ వాష్ అలాగే సెకండ్ మాయిశ్చరైజర్. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి మనము సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాం. సన్ స్క్రీన్ అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల సన్ నుంచి అలాగే పొల్యూషన్ నుంచి ఈ సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే టీనేజ్ అలాగే బిగినర్స్‌కి ఈ సన్ స్క్రీన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మనము ఒక లిప్ బామ్ అనేది లిప్స్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటది. సో ఏదైనా సరే మీ దగ్గర ఉన్న లిప్ బామ్‌ని లిప్స్‌కి అప్లై చేసేసేయండి. ఇంతే సింపుల్ అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది. సింపుల్‌గా ఇలా మీరు ఈ 4 స్టెప్‌ని యూజ్ చేయండి మీ స్కిన్‌కి ఇంట్లో ఉన్నప్పుడు. సరేనా? సో మీ ఫేస్ మీద ఎప్పుడు ఏ పింపుల్స్ రాకుండా, ఏ పంచెస్ రాకుండా మీ స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మాత్రం మీరు స్కిన్ కేర్ చేసినట్టయితే. సో ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సింపుల్ అండ్ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఈ 4 స్టెప్స్ అయితే మీరు యూస్ చేయండి మీ స్కిన్ కోసం. సో ఇంకా ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.